వెల్కమ్ టు జిజ్ఞాసా అప్డేట్స్. 3వ తరగతి నుండి ఇంటర్మీడియట్ చదివే పిల్లల కోసం ఆన్లైన్లో జరగబోయే కాంపిటీషన్కి సంబంధించిన అప్డేట్ ఇది. ప్రతి సంవత్సరం మే 22వ తారీఖు బయోడైవర్సిటీ డేగా జరుపుకుంటామన్న సంగతి మనందరికీ తెలిసిందే. తెలంగాణ ప్రభుత్వం అలాగే తెలంగాణ స్టేట్ బయోడైవర్సిటీ బోర్డు సంయుక్తంగా కాంపిటీషన్స్ అయితే నిర్వహిస్తుంది. సో దీనికోసం ఏమేం కాంపిటీషన్స్ నిర్వహిస్తుంది, అలాగే ఎవరెవరు ఎలిజిబుల్, ఎప్పటి వరకు కాంపిటీషన్కి సంబంధించిన డాటాని సబ్మిట్ చేయాలి, ఎలా పార్టిసిపేట్ చేయాలనే విషయాలు మనం ఈ జిజ్ఞాస అప్డేట్లో చూద్దాం. అయితే ఇందులో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా ఈ పార్టిసిపేషన్ సర్టిఫికేట్ అంటే ఎలక్ట్రానిక్ ఫామ్లో పార్టిసిపేషన్ సర్టిఫికేట్ వస్తుంది. అలాగే ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. సో ముందుగా కాంపిటీషన్కి సంబంధించి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చారో అవి ఏంటి అనేది ఒకసారి చూద్దాం. సో ఎంట్రీస్ అన్నీ కూడా రిలవెంట్ థీమ్కి అనుగుణంగా ఉండాలి. అంటే ప్రతి కాంపిటీషన్కి ఒక థీమ్ అనేది ఉంటుంది. ఆ థీమ్ ఏదైతే ఇచ్చారో ఆ థీమ్కి అనుగుణంగా మాత్రమే ఎంట్రీస్ ఇవ్వాలి అని క్లియర్గా చెప్తున్నారు. అలాగే మీరు మీరు పంపేటువంటి డాటా అది కూడా డూప్లికేట్ అవ్వకూడదు, కాపీ చేయబడకూడదు. సో ప్రతి పార్టిసిపెంట్ కూడా ఓన్గా తన యొక్క డాటాని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఒక పార్టిసిపెంట్ ఒక్క ఎంట్రీని మాత్రమే సబ్మిట్ చేయాలి. అలాగే 20వ తారీఖు మే 2021 సాయంత్రం 5 గంటల లోపు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఈ వెబ్సైట్లో మీ ఎంట్రీని తీసుకోవడానికి అవకాశం ఉండదు. కాబట్టి 20వ తారీఖు 5 గంటల లోపు మీరు సబ్మిట్ చేసే ప్రయత్నం అయితే చేయాలి. సో అలాగే ప్రతి కాంపిటీషన్కి సంబంధించి అయితే ఒక రూల్స్ అండ్ ఇన్స్ట్రక్షన్స్ అయితే క్లియర్గా చదువుకోవాల్సి ఉంటుంది. అలాగే మీరు ఏ కాంపిటీషన్లో అయితే పార్టిసిపేట్ చేయదలుచుకుంటున్నారో ఆ కాంపిటీషన్కి సంబంధించి క్లియర్గా ఆ ఫైల్స్ని ముందుగానే మీరు కంప్యూటర్లో కానీ మొబైల్ ఫోన్లో కానీ సేవ్ చేసి పెట్టుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఏ రైటింగ్ అయితే ఎస్ఏ రైటింగ్ సంబంధించి మీరు ప్రాజెక్ట్ మొత్తం డిజైన్ చేసి పెట్టిన తర్వాతే ఆ ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అలాగే రాంగ్ అప్లోడ్స్ అంటే మీరు ఎస్ఏ రైటింగ్ కోసమని డ్రాయింగ్ లేదా డ్రాయింగ్ కోసమని ఎస్ఏ రైటింగ్ ఇలా రాంగ్ అప్లోడింగ్ అనేది చేయకూడదు. రిజిస్ట్రేషన్ టైంలో కేర్ఫుల్గా చేయాల్సి ఉంటుంది. సో ఒకవేళ మీరు ఫైల్స్ రాంగ్ అప్లోడ్ చేస్తే మాత్రం అది ఆటోమేటిక్గా డిస్క్వాలిఫై అవుతుంది అనేసి చెప్పారు. ఈ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. అయితే గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అలాగే బయోడైవర్సిటీ బోర్డ్ సంయుక్తంగా నిర్వహించే ఈ కాంపిటీషన్స్ ఏమేమి ఉంటాయి అనేది అయితే ఒక్కసారి చూద్దాం. సో ఈ వెబ్సైట్ వచ్చేసి ibd.cohelp.info అనే వెబ్సైట్ అయితే ఉంది. ఈ వెబ్సైట్ ని నేను వీడియో డిస్క్రిప్షన్ లో కూడా ఇస్తున్నాను. మీరు అక్కడ క్లిక్ చేసి ఈ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో మీరు చూస్తున్నారు, ఇదైతే స్క్రీన్ తెలంగాణ గవర్నమెంట్ అండ్ బయోడైవర్సిటీ బోర్డు సంబంధించినటువంటి స్క్రీన్ ఈ రకంగా మీకు కనిపిస్తుంది. ఇది ఎస్పెషల్లీ ఫర్ కాంపిటీషన్స్ కోసం పెట్టారు. ఎందుకంటే ఈ కరోనా సమయంలో స్కూల్స్ ఇవన్నీ కూడా బంద్ ఉన్నాయి కాబట్టి చిల్డ్రన్స్ని బయోడైవర్సిటీ బోర్డు వాళ్ళు కాంపిటీషన్కి ఆహ్వానించడానికి ఆన్లైన్ మెథడ్ని ఎంచుకోవడం జరిగింది. సో 22 మే బయోడైవర్సిటీ డే కాబట్టి దానికి సంబంధించినటువంటి లిస్ట్ ఆఫ్ కాంపిటీషన్స్ అయితే ఇక్కడ ఇచ్చారు. ఎస్ఏ రైటింగ్, ఫోటోగ్రఫీ, క్విజ్, పెయింటింగ్, ఎలక్యూషన్, డ్యాన్స్, కార్టూన్ డిజైనింగ్, స్లోగన్స్, ఫ్యాన్సీ డ్రెస్ ఇవన్నీ కూడా కాంపిటీషన్స్ అన్నమాట. ఇన్ని రకాల కాంపిటీషన్స్ అయితే ఆన్లైన్లో నిర్వహిస్తున్నారు. సో మీరు ఏ కాంపిటీషన్లో అయితే పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారో ఆ కాంపిటీషన్ని మీరు పార్టిసిపేట్ చేయొచ్చు. ఈ వెబ్సైట్లో కాస్త స్క్రోల్ డౌన్ చేస్తే మీకు లిస్ట్ ఆఫ్ కాంపిటీషన్స్ ప్రతి దానికి ఎంట్రీ కనిపిస్తుంది. దిస్ ఇస్ ద ఎస్ఏ రైటింగ్ ఎంట్రీ, అలాగే ఇది ఫోటోగ్రఫీ కాంపిటీషన్ ఎంట్రీ. అలా మీరు కిందికి స్క్రోల్ చేసినట్లయితే పెయింటింగ్ సంబంధించి, ఎలక్యూషన్ సంబంధించి, ఇంకా తర్వాత డ్యాన్స్ సంబంధించి, ఫ్యాన్సీ డ్రెస్ సంబంధించి, అలాగే స్లోగన్స్ అండ్ కార్టూన్ డిజైనింగ్ ఇలా ఇవన్నీ కేటగిరీస్ అయితే కనిపిస్తున్నాయి. ఇందులో నుంచి మీరు ఏ కేటగిరీలో పార్టిసిపేట్ చేయాలి అనుకుంటున్నారో ఆ కేటగిరీని మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ పెయింటింగ్ కాంపిటీషన్లో కనుక మీరు పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే సో ఇక్కడ పెయింటింగ్ కాంపిటీషన్ పైన క్లిక్ చేయండి. సో చూడండి, ప్రతి కాంపిటీషన్కి కూడా ఒక థీమ్ అయితే ఇవ్వడం జరిగింది. ఆ థీమ్ని కరెక్ట్గా మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీకు క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఈ ఇంటర్నేషనల్ డే ఫర్ బయాలజికల్ డైవర్సిటీ 22 మే రోజు జరుపుకుంటున్నారు కాబట్టి దాన్ని పురస్కరించుకొని మన తెలంగాణ స్టేట్ బయోడైవర్సిటీ బోర్డ్ అయితే ఈ కాంపిటీషన్స్ని నిర్వహిస్తున్నట్లు ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అయితే ఇది సబ్మిట్ చేయడానికి మాత్రం అంటే మీ పెయింటింగ్ కాంపిటీషన్ సబ్మిట్ చేయడానికి 20th మే 2021 at 5 PM అని అయితే ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. అంటే మీరు ఏ కాంపిటీషన్ అయినా మీరు పార్టిసిపేట్ చేయొచ్చు.
బట్ ఆ కాంపిటీషన్ ని మాత్రం 20వ తారీఖు 5 గంటల లోపు మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ క్లియర్ గా ఇవ్వడం జరిగింది. సెకండ్ అంటే పెయింటింగ్ కాంపిటీషన్ సెకండ్ క్లాస్ నుండి యాక్సెప్ట్ చేస్తున్నారు. సెకండ్ క్లాస్ టు 6th క్లాస్ ఒక కేటగిరీ జూనియర్ కేటగిరీ ఇచ్చారు. 7th to 10th వచ్చేసి సీనియర్ కేటగిరీ ఇచ్చారు. పెయింటింగ్ కాంపిటీషన్ కి థీమ్ వచ్చేసి లీవింగ్ విత్ నేచర్. సో ఇక్కడ గైడ్ లైన్స్ కూడా ఇవ్వడం జరిగింది. పెయింటింగ్ కాంపిటీషన్ కి A4 ఆర్ A3 సైజ్ పేపర్ లో ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. మీరు డ్రాయింగ్ ఇక్కడ క్లియర్ గా చేయాల్సి ఉంటుంది. రిలవెంట్ గా ఉండాలి, ఒరిజినల్ అయి ఉండాలి, డూప్లికేట్ కానీ కాపీ కానీ చేయకూడదు అనేది ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో ఈచ్ పార్టిసిపేట్ కెన్ సబ్మిట్ ఓన్లీ 1 ఎంట్రీ. అంటే ఒక వ్యక్తి ఒక్కసారి మాత్రమే సబ్మిట్ చేయాలి. పెయింటింగ్ కాంపిటీషన్ లో 2-3 టైమ్స్ పెయింటింగ్ కాంపిటీషన్ లోనే రిపీటెడ్ గా పార్టిసిపేట్ చేయడానికి లేదు. ఒక పార్టిసిపెంట్ ఒకసారి మాత్రమే పెయింటింగ్ కాంపిటీషన్ లో సబ్మిట్ చేయాలి. ఏ కాంపిటీషన్ అయినా ఒకసారి మాత్రమే ఎంట్రీ చేయడానికి అవకాశం ఉంది. సో 5 గంటల లోపు సబ్మిట్ చేయాలని ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇది మామూలుగా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నమాట. ప్రైజెస్ కూడా జూనియర్ సీనియర్ విభాగంలో సపరేట్ గా ఉంటాయి. సో మీరు పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే జస్ట్ రిజిస్టర్ అనే బటన్ పైన క్లిక్ చేయండి. సో ఇమీడియట్ గా మీకు రిజిస్ట్రేషన్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది. దీంట్లో ఇవన్నీ ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఈవెంట్ నేమ్ వచ్చేసి పెయింటింగ్ కాంపిటీషన్. ఇక్కడ మీ నేమ్ ఎంటర్ చేయాలి, మీ ఈమెయిల్ అడ్రస్, మీ ఏజ్, అలాగే మీ మొబైల్ నెంబర్, మీ యొక్క రెసిడెన్స్ అడ్రస్, ఆక్యుపేషన్, స్కూలింగా లేకపోతే కాలేజా లేదా జాబ్ చేస్తున్నారా ఏంటి అనేది ఇక్కడ మీరు మెన్షన్ చేయాల్సి ఉంటుంది. అటు తర్వాత మీరు డ్రా చేసినటువంటి పెయింట్ ఏదైతే ఉందో అది ఇక్కడ చూస్ ఫైల్ ద్వారా క్లిక్ చేసి ఆ పెయింట్ ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఆ పెయింట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత రిజిస్టర్ అనే బటన్ పైన క్లిక్ చేయడం ద్వారా పెయింటింగ్ కాంపిటీషన్ లో మీరు పార్టిసిపేట్ అయినట్లు అవుతుంది అనమాట. సో అయితే రిజిస్టర్ బటన్ పై క్లిక్ చేశాక కొంచెం సమయం మీరు వెయిట్ చేయాల్సి ఉంటుంది డాటా ప్రాసెస్ అవడం కోసం. ఆ తర్వాత మీకు ఒక మెసేజ్ సక్సెస్ మెసేజ్ వచ్చేంత వరకు అయితే మీరు వెయిట్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇది పెయింటింగ్ సంబంధించి. అలాగే ప్రతి ఒక్క కాంపిటీషన్ కి కూడా ఇక్కడ డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ జూనియర్ సీనియర్ కి ఇచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఏ రైటింగ్ చూస్తే 3rd క్లాస్ నుండి యాక్సెప్ట్ చేస్తున్నారు. ఎస్ఏ రైటింగ్ వచ్చేసి వర్డ్స్ లిమిట్ ఇచ్చారు 150 to 250 వర్డ్స్ జూనియర్ డివిజన్ లో అయితే. సీనియర్ డివిజన్ లో అయితే 200 to 350 వర్డ్స్ ఉంది. సో రిమైనింగ్ అన్ని కూడా యాజ్ ఇట్ ఈజ్ ఉంటాయి. రూల్స్ గైడ్ లైన్స్ అన్ని కూడా. థీమ్ వచ్చేసి నేచర్ వర్సెస్ COVID-19. సో ఇలా ఒక్కొక్క కాంపిటీషన్ కి ఒక్కొక్క థీమ్ అయితే ఇవ్వడం జరిగింది. సో మీరు ఏ కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారో ఆ థీమ్ ని కరెక్ట్ గా చూసుకొని మీరు రిజిస్టర్ బటన్ పైన క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో ఆ రిజిస్టర్ చేసుకోవడానికంటే ముందు మీ ఫైల్ ని మీరు రెడీ చేసుకోవాలి. అంటే ఎస్ఏ కాంపిటీషన్ మీ ఎస్ఏను పూర్తిగా రాసి దాన్ని పీడిఎఫ్ ఫామ్ లోనో లేదా స్కాన్ ఫామ్ లోనో చేసుకొని ఆ తర్వాత మీరు రిజిస్ట్రేషన్ ఇవన్నీ ఫిల్ చేసి ఆ స్కానర్డ్ ఫైల్ ఏదైతే ఉందో దాన్ని మీరు చూస్ ఫైల్ ద్వారా సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఈ రకంగా ఒక్కసారి ప్రతి కాంపిటీషన్ కి ఏజ్ లిమిట్స్ ఎంతవరకు ఇచ్చారు, జూనియర్ ఎంత ఇచ్చారు, సీనియర్ ఎంత ఇచ్చారు అనేది ఒక్కసారి చూద్దాం. సో ఇప్పుడు ఎస్ఏ కాంపిటీషన్ కి అయితే 3rd క్లాస్ నుంచి యాక్సెప్ట్ చేస్తున్నారు. అలాగే పెయింటింగ్ వచ్చేసి 2nd క్లాస్ ఇచ్చారు. ఫోటోగ్రఫీకి కూడా ఏజ్ అంటూ స్పెసిఫిక్ ఇవ్వలేదు, ప్రొఫెషనల్ ఫోటోగ్రఫీ ఉంది. సో ఇక్కడ అర్బన్ బయోడైవర్సిటీ పైన ఇది ఇవ్వడం జరిగింది. సో జేపీజీ ఫార్మాట్ లోనే ఉండాలి, ఇది 5 MB బిలో ఉండాలి అని ఇవ్వడం జరిగింది. ఎస్ఏ కాంపిటీషన్ కి ఫైల్ సైజ్ ఏమి స్పెసిఫై చేయలేదు కాబట్టి నో ప్రాబ్లం. దెన్ పెయింటింగ్ కాంపిటీషన్ కి కూడా ఫైల్ సైజ్ అయితే ఏమి మెన్షన్ చేయలేదు. సో ఎవరు ఎలిజిబుల్ అనేది ఇక్కడ ఇచ్చారు. ఎలక్యూషన్ విషయానికి వస్తే జూనియర్ 3rd క్లాస్ టు 6th క్లాస్, అలాగే సీనియర్ 7th క్లాస్ టు 12th క్లాస్ ఇచ్చారు. ఇక్కడ మీ స్పీచ్ అనేది 2 to 5 minutes ఉండేలాగా మీరు రికార్డ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఆ రికార్డెడ్ ఫైల్ ని మీరు రిజిస్ట్రేషన్ సమయంలో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో అలాగే డాన్స్ కాంపిటీషన్ కూడా ఉంది. డాన్స్ కాంపిటీషన్ కూడా 3rd క్లాస్ టు 7th, జూనియర్ అలాగే సీనియర్ వచ్చేసి 10th అండ్ ఎబో సీనియర్ గా ఇస్తున్నారు. ఇది కూడా మాక్సిమం 5 minutes కి ఉండకుండా మీరు మీ డాన్స్ ని రికార్డ్ చేసి పెట్టుకోవాల్సి ఉంటుంది. అది తెలుగు లేదా హిందీ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ని కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు. ఈ 3 లాంగ్వేజెస్ లో సాంగ్ ఉండొచ్చు. ఫ్యాన్సీ డ్రెస్సింగ్ లో 3rd క్లాస్ టు 6th క్లాస్, అలాగే 7th to 12th క్లాస్ వాళ్ళని జూనియర్ అండ్ సీనియర్ గా యాక్సెప్ట్ చేస్తున్నారు. ఇక్కడ కూడా మీరు ఒక వీడియో కూడా చేయాల్సి ఉంటుంది, 1 minute స్పీచ్. ఇక్కడ మీకు ఇచ్చినటువంటి థీమ్ ఏదైతే ఉందో ఆ థీమ్ పైన ఫర్ నేచర్ థీమ్ పైన 1 minute మీరు మాట్లాడాల్సి ఉంటుంది. సో అది మీరు తెలుగు, హిందీ, ఇంగ్లీష్ ఏ లాంగ్వేజ్ లో అయినా మాట్లాడవచ్చు. ఆ వీడియోని మళ్ళీ రిజిస్టర్ టైంలో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ స్లోగన్ డిజైనింగ్ కూడా ఉంది. స్లోగన్స్ కోసం 5th క్లాస్ టు 10th క్లాస్
జూనియర్ డివిజన్గా ఇస్తున్నారు, అలాగే 10th అండ్ ఎబో సీనియర్ డివిజన్గా ఇస్తున్నారు. థీమ్ వచ్చేసి సేవ్ బయోడైవర్సిటీ. ఇది కూడా 3 లాంగ్వేజెస్లో ఉండొచ్చు స్లోగన్స్, ఇంగ్లీష్, తెలుగు అండ్ హిందీ. సో ఒక స్లోగన్ వచ్చేసి 20 క్యారెక్టర్స్ ఎక్సీడ్ అవ్వకూడదు అని అయితే ఒక రూల్ ఇవ్వడం జరిగింది. సో మీరు రాసినటువంటి మీ స్లోగన్స్ నీట్గా రాసి వాటిని ఫోటో తీసి మీరు రిజిస్ట్రేషన్ టైంలో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇకపోతే లాస్ట్లో వచ్చేసి కార్టూన్ డిజైనింగ్కి 6th to 10th వచ్చేసి జూనియర్ అండ్ 10th అండ్ ఎబో వచ్చేసి సీనియర్గా ఇచ్చారు. ఇది కరోనా వైరస్ ఎ మెసేజ్ ఫ్రమ్ నేచర్ అనే థీమ్ పైన మీరు కార్టూన్స్ గీయడానికి అవకాశం ఉంది. సో కార్టూన్ లాంగ్వేజెస్ వచ్చేసి 3 లాంగ్వేజెస్, హిందీ, తెలుగు అండ్ ఇంగ్లీష్ యాక్సెప్ట్ చేస్తున్నారు. మీరు గీసిన కార్టూన్ని స్కాన్ చేయొచ్చు లేదా ఫోటో చేయొచ్చు. సో దాన్ని ఆ ఫోటో కానీ స్కాన్ కానీ క్లియర్గా ఉండేలాగా మీరు చర్యలు అయితే తీసుకోవాల్సి ఉంటుంది. సో దాన్ని రిజిస్ట్రేషన్ టైంలో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఇవన్నీ కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాంపిటీషన్స్ అండ్ వాటికి సంబంధించినటువంటి జూనియర్ అండ్ సీనియర్ డివిజన్స్ కూడా మనం చూడడం జరిగింది. సో ఇట్స్ అ ఫ్రీ ఆఫ్ కాస్ట్, యూ కెన్ డూ ఫ్రమ్ యువర్ హోమ్. కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. తెలంగాణ గవర్నమెంట్ అండ్ స్టేట్ బయోడైవర్సిటీ బోర్డు సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ కాంపిటీషన్స్లో అందరూ మ్యాక్సిమం పార్టిసిపేట్ చేయండి. ఎందుకంటే పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా ఈ సర్టిఫికేషన్, అది గవర్నమెంట్ నుండి డైరెక్ట్గా ఈ సర్టిఫికేషన్ వస్తుంది. ఒకవేళ మీరు ఫస్ట్గా లేదా సెకండ్గా సెలెక్ట్ అయితే దానికి ప్రైజ్ కూడా అనౌన్స్ చేయడం జరిగింది. కాబట్టి బెస్ట్ ఆఫ్ లక్. సో వీలైనంత మంది ఎక్కువగా పార్టిసిపేట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ఆల్ ది బెస్ట్.